హరే కృష్ణ మాతరీస్ అండ్ ప్రభుజీస్. సో మనం నిన్నటి దాకా 2.19 దాకా కంప్లీట్ చేసాం శ్లోకాస్. సో ఇవాళ 2.20 స్టార్ట్ చేద్దాం. నేను స్క్రీన్ షేర్ చేస్తాను, మీరు రిసైట్ చేయండి నా తర్వాత. न जायते म्रियते वा कदाचिन् जायते प्रियते नायं भूत्वा भविता वा न भूयः न्यायं भूत्वा स्वयं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो अजो नित्य अजो शाश्वत नित्य शाश्वतं पुजानो न हन्यते हन्यमाने शरीरे न न हन्यते हन्यते हन्यनादे शरीरे न जायते म्रियते वा कदाचिन् न जायते जायते अजायते म्रियते वा नादे कदाचिन् किञ्च नायं भूत्वा भविता वा न भूयः नायं नायं भूत्वा भूता भविता भविता वा न भूयः भाव्यताम् अजो नित्यः शाश्वतोऽयं पुराणो अजो अजो नित्य नित्यं शाश्वतं शाश्वतोऽयं पुरातो पुराणो न हन्यते हन्यमाने शरीरे न न न हन्यते 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 हन्यमानेन हन्यनादे शरीरे शरीरे न जायते म्रियते वा कदाचिन् न न जायते जायते नादे म्रियते वा नाते कदाचिन् किञ्च नायं भूत्वा भविता वा न भूयः नायं 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 भूता भूत्वा भविता भविता वा न काम्यहम् भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो अजो 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 नित्यं नित्या शाश्वतो शाश्वतम् इयं पुराणम् पुराणो न हन्यते हन्यमाने शरीरे न न हन्यते हन्यते नन्यते नातं हन्यमानेन शरीरे शरीरे అవేర్నెస్ రీసైట్ చేస్తారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? माताजी ने माताजी हरे कृष्ण చేయండి మాట. हरे कृष्ण वंदन न जायते म्रियते वा कदाचिन्नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे धन्यवाद माताजी हरे कृष्ण హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అనువాదం ఎవరైనా చదువుతారా మాతాజీ? చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఆత్మకును జననం గాని మరణం గాని లేదు. ఆత్మ జన్మింపలేదు, జన్మింపదు, జన్మింపబోదు. అది జన్మరహితము, నిత్యము, శాశ్వతము, పురాతనము. దేహము చంపబడినను అట్టి ఆత్మ చంపబడదు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. భాష్యం ఎవరైనా చదువుతారా మాతాజీ? ఇందిరా మాతాజీ చదువుతారా? ఎస్ మాతాజీ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. శ్రీల యశోగిరి శ్రీల ప్రభు అదికి జై. అణు పరిమాణ అంశ అయినట్టి ఆత్మ భగవానునితో గుణైక్యము కలుగునటువంటిది. దేహము వలె అది ఎట్టి మార్పు నందదు. కొన్నిసార్లు ఆత్మ స్థిరము లేదా కోతస్థమనే పిలువబడును. దేహము 6 విధములైన మార్పులకు లోబడి ఉండును. అది తల్లి గర్భము నుండి జన్మించును, కొంతకాలం ఉండును, వృద్ధి అగును, ఇతరములను సృష్టించును, క్రమముగా క్షీణించును, చివరికి నశించి శాశ్వతముగా అంతర్ధానమగును. కానీ ఆత్మ ఎన్నడను అట్టి మార్పులను పొందదు. ఆత్మ జననము పొందదు. కానీ ఆత్మ భౌతిక దేహమును స్వీకరించటం వలన దేహము జననము పొందుచున్నది. దేహము ఎన్నడను జన్మము మరియు మరణమును పొందదు. సారీ మాతాజీ. ఆత్మ జన్మం పొందు కానీ ఆత్మ భౌతిక దేహము స్వీకరించటం వలన దేహము జన్మము పొందుచున్నది. ఆత్మ ఎన్నడను జననము మరియు మరణము పొందదు. జన్మించిన ప్రతిదానికి మరణము తప్పదు.
ఆత్మకు జననము లేనందున భూత భవిష్యత్తు వర్తమానములు అనునవి దానికి లేవు. అది నిత్యము, శాశ్వతము, సనాతనము అనగా చరిత్రయందు ఆత్మ ఆవిర్భావమును సూచించే ఆధారము ఎక్కడ గోచరింపదు. దేహాత్మ బుద్ధి చేత మనము ఆత్మ యొక్క జననాదుల విషయములను గూర్చి అన్వేషింతుము. నిత్యమైన ఆత్మ దేహము వలె ఎన్నడను వృద్ధాప్యము నందదు. కనుకనే వృద్ధుడైన వాడు కూడా తన బాల్యమునందును లేదా యవనమునందును కలిగి ఉన్న ఉత్సాహమునే కలిగి ఉండును. దేహమునందలి మార్పులు ఆత్మపై ప్రభావమును చూపవు. ఆత్మ వృక్షము వలె మరియు ఏ మతజి కొద్ది రోజులు చేయండి. ఆత్మ వృక్షము వలె మరియు ఏ ఇతర భౌతిక వస్తువుల వలె క్షీణింపదు. అది ఇతర జన్యుములను కూడా సృష్టింపదు. దేహము ద్వారా సృష్టింపబడి సంతానము వాస్తవమునకు భిన్న జీవాత్మలే. కానీ దేహమును కలిగి ఉన్న కారణముగా వారు ఒక ప్రత్యేక వ్యక్తికి సంతానముగా గోచరింతురు. ఆత్మ ఉనికి చేతనే దేహము నందుచున్నది. అయినను ఆత్మయందు మార్పులు లేదా దాని నుండి ఇతర జన్యుములు కానీ ఉత్పత్తులు కావు. కనుకనే దేహమునకు కలిగడి 6 మార్పులకు ఆత్మ అతీతమైనది. కఠోపనిషత్తు 1.2.18 నందు ఈ విషయమును పోలిన విషయమునే మనము చూడవచ్చును. నజాయతే మ్రియతే వా విపశ్చిన్నాయం కుతేశ్చిన్న బభూవ కశ్చేత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకము యొక్క భావము ప్రస్తుత గీతా శ్లోకపు భావముతో సమానమైనను. దీని యందు విపశ్చిత్ అను పదము ప్రత్యేకముగా ప్రయోగింపబడినది. దానికి విద్వాంసుడు లేదా జ్ఞాని అనే అర్థం. మాతాజీ కంటిన్యూ చేయాలా? ఇంకెవరు చదువుతారు మాతాజీ? మీరు చదువుతారంటే కంటిన్యూ చేయండి మాతాజీ. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఆత్మ అనున్నది జ్ఞానపూర్ణము లేదా సదా చైతన్య పూర్ణము. కనుక చైతన్యము ఆత్మకు చిహ్నము. ఎవరైనను హృదయమునందు నెలకొనినట్టి ఆత్మను కనుగొనలేకపోయినను చైతన్యవంతమైన ఆత్మ ఉనికి చేతనే వారు దానిని గుర్తింపవచ్చును. కొన్ని మార్లు మేఘముల కారణము చేత లేదా ఇతర కారణముల చేత ఆకాశమున సూర్యుని మనము చూడలేకపోవచ్చును. కానీ సూర్యకాంతిని బట్టి అది పగటి సమయమని మనము విశ్వసించుదము. తెల్లవారుజామున కొంత వెలుగు కనిపించినంతనే సూర్యుడు ఆకాశమును ఉదయించినని మనం గ్రహింపగలుగుదము. అట్లే మానవుడైనను లేక జంతువైనను దేహములన్నింటి యందు చైతన్యం ఉండటి చేతనే ఆత్మ ఉనికి మనకు తెలియచున్నది. కానీ ఈ జీవ చైతన్యము భగవానుని చైతన్యమునకు కొద్దిగా భిన్నమైనది. ఎందుకనగా భగవానుని చైతన్యము భూత భవిష్యత్తు వర్తమాన సర్వజ్ఞానమై ఉండగా జీవ చైతన్యము విస్మరణ స్వభావమును కలిగి ఉన్నది. జీవుడు తన నిజస్థితిని విస్మరించినప్పుడు దానిని పునరుద్ధరించుకున్నటకే శ్రీకృష్ణ భగవానుని ఉత్తమ బోధనల ద్వారా జ్ఞానమును మరియు వికాసమును పొందగలడు. అంతేకాని విస్మరణ స్వభావము కలిగినట్టు జీవాత్మ వంటి వాడు కాడు శ్రీకృష్ణ భగవానుడు. లేనిచో అతని భగవద్గీత బోధనలు నిరుపయోగములగును. అణుపరిమాణ ఆత్మ అణు ఆత్మ మరియు పరమాత్మ, అణుపరిమాణ ఆత్మ అణు ఆత్మ మరియు పరమాత్మ విభు ఆత్మ అని 2 రకమైన ఆత్మలు కలవు. ఈ విషయం కఠోపనిషత్తు 1.2.20 నందు ఈ క్రింది విధముగా నిర్ధారించబడింది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాస్య జంతో నిహితో గుహాయాం తమక్రతు పశ్యతి వీతకో శోకో ధాతు ప్రసాదాన్ మహిమాన మాత్మనః. జీవాత్మ మరియు పరమాత్మలిరువురును దేహమనడి ఒకే వృక్షముపై జీవుని హృదయమునందు నిలిచి ఉన్నవి. భౌతిక వాంఛల నుండి శోకముల నుండి విముక్తుడైనట్టి వాడే పరమ పురుషుని కృపచే పరమాత్మని మహిమలను ఎరుగగలుగును. రాబో అధ్యాయమునందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మకు కూడా మూల కారణుడు. ఇక్కడ అర్జునుడు తన యథార్థ స్వభావమును విస్మరించిన అణు ఆత్మయై ఉన్నాడు. కనుక అతడు శ్రీకృష్ణుని నుండి లేదా అతని ప్రతినిధి అయిన ఆధ్యాత్మిక ఆచార్యుని నుండి ఆత్మ వికాసము నందవలసిన అవసరము ఉన్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇప్పుడు దాకా ఈ సెకండ్ చాప్టర్లో 1 to 10 శ్లోకాస్లో మనం ఏం చూసామంటే అర్జున కృష్ణని తన గురువులా యాక్సెప్ట్ చేస్తారనమాట. ఇంకా 11 to 30 శ్లోకాస్లో కృష్ణ అర్జునకి సోల్ ఇంకా బాడీ గురించి జ్ఞానం ఇస్తారనమాట. సో ఇందులో మనం ఇప్పుడు 2.20 చూడబోతున్నాము.
సో ఇప్పుడు దాకా చెప్పిన శ్లోకాలు అన్ని సమరైజ్ చేసి కృష్ణ మళ్ళీ 2.20 శ్లోకంలో సోల్ గురించే చెప్తున్నారనమాట. సో ఇప్పుడు ఈ మనము వర్డ్ బై వర్డ్ మీనింగ్ తెలుసుకున్నాము. నజాయతే అంటే బర్త్ ఉండదన్నమాట, అంటే దానికి జననం ఉండదు. మ్రియతే అంటే మరణం కూడా ఉండదు. వా కదాచిన్ అంటే ఎటువంటి సమయంలో అయినా అనమాట. సో ఫస్ట్ లైన్లో ఏం చెప్తున్నారంటే నజాయతే మ్రియతే వా కదాచిన్ అంటే ఎటువంటి సమయంలో అయినా మన ఈ ఆత్మకి జననం కానీ మరణం కానీ ఉండదన్నమాట. నాయం భూత్వా భవిత వానభూయ అంటే దీనికి జననం ఉండదు, ఇది జన్మింపలేదు ఇంకా జన్మింపబోదనమాట. అంటే దీనికి ఇప్పుడు మన బాడీకి డేట్ ఆఫ్ బర్త్ అని డేట్ ఆఫ్ డెత్ అని ఉంటుంది, కానీ మన ఆత్మకి అలా ఉండదన్నమాట. ఎందుకంటే అది జననం లేనిది, ఇంకా దానికి మరణం కూడా ఉండదన్నమాట. అందుకనే దానికి ఆమ్, ఆ, నాయం భూత్వా భవిత వానభూయ అంటున్నారు. ఇంకా అజో నిత్య శాశ్వతో యం పురాణో అంటున్నారు. అజో అంటే విష్ణు తత్వ అనమాట. మనల్ని కూడా అజో అనే అంటారు. ఇప్పుడు కృష్ణాని అజో అని అంటారు, మనల్ని కూడా అజో అంటారు. ఎందుకంటే అజో అంటే పుట్టుక లేనిదనమాట. కృష్ణకి ఇంకా ఆత్మకి రెండిటికి జననం ఉండదు. సో రెండు అజో అనే అంటారు. అందుకనే కఠోపనిషత్తులో మనకి నిత్యో నిత్యానాం చేతనానాం అంటారనమాట. అంటే కృష్ణ కూడా నిత్యమే, మన ఆత్మ కూడా నిత్యమే. ఇంకా కృష్ణకి చేతనం ఉంటది, మన ఆత్మకి కూడా చేతనం ఉంటది. కానీ ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి కృష్ణకి ఇంకా మన ఆత్మకి? ఎవరైనా చెప్పగలరా మాతాజీ అండ్ ప్రభుజీస్? కృష్ణ ఆ, పరిమాణం చాలా పెద్దది, మన ఆత్మ పరిమాణం చిన్నది. అవును ప్రభు, సరిగ్గా చెప్పారు. గుణ ఇప్పుడు ఆ, గుణాల్లో ఒకటేలా ఉన్నా ఇది క్వాంటిటీ అంటే పరిమాణం డిఫరెంట్ ఉంటుంది అనమాట. మన క్వాలిటీ సేమ్ ఉన్నా క్వాంటిటీ డిఫరెంట్ ఉంటుంది. అలా అయితే ఇప్పుడు సముద్రం ఇంకా నీటి బొట్టు తీసుకున్నాం అనుకోండి, రెండు ఉండేది సాల్ట్ వాటరే, కానీ ఇది చాలా అన్లిమిటెడ్ క్వాంటిటీలో ఉంటుంది సముద్రంలో, కానీ ఒక నీటి బొట్టులో చాలా లిమిటెడ్ లా ఉంటుంది. సో కృష్ణ అన్లిమిటెడ్ అనమాట, కానీ మన ఆత్మ అనేది లిమిటెడ్. సో ఇప్పుడు ఒక చిన్న పార్టికల్ కాబట్టి మనం మెటీరియల్ ఎనర్జీతో కవర్ అయ్యి ఉంటాం అనమాట. అందుకనే మనం మాయలో పడిపోయి ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి మనకి. అందుకనే మనల్ని చ్యుత అంటారు. మరి కృష్ణ ఏమంటారు చెప్పగలరు ఎవరన్నా? అచ్యుత మాతాజీ. అచ్యుత అవును మాత, అవును కరెక్ట్ గా చెప్పారు. కృష్ణాని అచ్యుత అంటారనమాట. కృష్ణాని అచ్యుత ఎందుకు అంటారంటే కృష్ణ మాయలో పడిపోరు, అందుకనే కృష్ణాని అచ్యుత ఉంటారు. కానీ మన మీద మాయ ప్రభావం చాలా ఉంటుందన్నమాట, కాబట్టి మనమేమో చ్యుత. కానీ కృష్ణ మాయ ప్రభావంలో ఎందుకు పడరు? ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అర్థం చేసుకుందాం. ఇప్పుడు మనం పొద్దున్నే ఆకాశాన్ని చూస్తే మనకేం కనిపిస్తాయి? పక్షులు పక్షులు నక్షత్రం చుక్కలు పొద్దున్నే మనకి సూర్యుడు, మేఘాలు కనిపిస్తూ ఉంటాయి పక్షులతో పాటు. నక్షత్రం మనకి ఇప్పుడు సూర్యుడు మేఘాలు ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి అప్పుడప్పుడు మేఘాలు అడ్డొస్తూ ఉంటాయి అన్నమాట సూర్యుడిని చూడటానికి. మనకి అప్పుడప్పుడు ఎలా కనిపిస్తుందంటే మేఘం సూర్యుడిని కవర్ చేసేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ నిజానికి మేఘం సూర్యుడిని కవర్ చేయగలదా? లేదు. తీయలేదు మాతాజీ. అవును, మేఘం సూర్యుడిని కవర్ చేయలేదు, ఎందుకంటే సూర్యుడు చాలా లక్షల కోట్ల మైళ్ళు వ్యాపించి ఉంటారనమాట. కానీ మేఘం అనేది సూర్యుడితో కంపేర్ చేస్తే చాలా చిన్నగా ఉంటుంది. సో అది కవర్ చేయలేదన్నమాట. కానీ మన కళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఆ మేఘం సూర్యుడిని మొత్తం కవర్ చేసేస్తున్నట్టు కనిపిస్తుంది అనమాట. ఇదే మాయ అన్నమాట. ఇప్పుడు సిమిలర్ గా మనకి మాయ మన కళ్ళని కవర్ చేయగలదు, కానీ సూర్యుడు లాంటి కృష్ణాని కవర్ చేయలేదన్నమాట. ఎందుకంటే కృష్ణ అనేవాళ్ళు చాలా అన్లిమిటెడ్ గా ఉంటారన్నమాట. సో సూర్యుడిలాగా చాలా ఆ, విస్తారంగా ఉంటారు, కానీ ఈ మేఘం అనేది మాయా కాబట్టి చాలా చిన్నగా ఉంటుంది. అది మన కళ్ళని కవర్ చేసినట్టు కృష్ణని కవర్ చేయలేదన్నమాట. ఎందుకంటే కృష్ణ దేవాది దేవుడు ఇంకా సుప్రీం పర్సన్ కాబట్టి. సో మాయా అనేది కృష్ణని కవర్ చేయలేదన్నమాట. సో మనము ఈ బర్త్ అండ్ డెత్, అదే జననం ఇంకా మరణం కూడా ఈ మాయా యొక్క కవరింగ్ వల్లే మనము ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. సో ఇది ఒక డిఫరెన్స్ కృష్ణకి ఇంకా ఆత్మకి. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే విస్మరణ అన్నమాట. ఇప్పుడు కృష్ణకి భూత భవిష్యత్ వర్తమానాలు మొత్తం జ్ఞానం ఉంటుంది, కానీ ఆత్మ అనేది మనం మర్చిపోతూ ఉంటాం. మనం ముందు జన్మలో ఏం జరిగిందో మనకు గుర్తుండదు అనమాట, ఎందుకంటే మనకి ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఉంటుంది, విస్మరణ ఉంటుంది అనమాట. ఇది కృష్ణకి మనకి ఉన్న ఇంకొక డిఫరెన్స్.
ఇంకా మనకి లాస్ట్ లైన్ లో ఏం చెప్తున్నారంటే నహన్యతే హన్యమానే శరీరే అంటున్నారు. అంటే ఈ బాడీ ఏదైతే ఉంటుందో అది చంపబడినప్పుడు మన ఆత్మ అనేది చంపబడదన్నమాట. ఎందుకంటే ఆ, మా ఆత్మ అనేది నిత్యంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మన బాడీలో 6 మార్పులు అవుతూ ఉంటాయి. ఎవరన్నా చెప్పగలరా 6 మార్పులు ఏంటో? జననం, అంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, కౌమారం, జరావ్యాధులు మాతాజీ. జననం కరెక్ట్ మాతాజీ. దాని తర్వాత మనం అయ్యే చేంజెస్, లైఫ్ స్టేజెస్ కాదు. ఓకే. ఓకే, ఫస్ట్ జననం, పెరుగుదల, ఆ, అలాగే క్షీణించుట, ఆ అభివృద్ధి చేయుట, క్షీణించుట, సంతానాభివృద్ధి, క్షీణించుట, అవును. నాశనం అవుట. అవును ప్రభు, కరెక్ట్ గా చెప్పారు. ఫస్ట్ జన్మించటం, తర్వాత కొంతకాలం ఉండటం, తర్వాత వృద్ధి చెందటం అంటే పెరగటం, తర్వాత ఉమ్, ఇతర జీవాల్ని సృష్టించటం, తర్వాత క్షీణించటం, తర్వాత మరణించటం అన్నమాట. సో మన బాడీలో ఈ 6 మార్పులు అవుతూ ఉంటాయి. కానీ మన ఆత్మకి 6 మార్పులు ఉంటాయా? నో లేదు. మాతాజీ. అవును. ఆత్మకి ఈ 6 మార్పులు ఉండవు. అలాగే బాడీ అనేది చంపబడినప్పుడు ఆత్మ చంపబడదన్నమాట. సో మనం ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే, అర్జున నువ్వు ఇప్పుడు బాధపడవసరం లేదు, ఎందుకంటే నిజానికి నువ్వు ఆత్మ అనే దాన్ని చంపలేవు అని చెప్తున్నారనమాట. సో నువ్వు ఈ యుద్ధం చేయటానికి అర్జునకి కృష్ణ ఇంకా ప్రేరణ ఇస్తున్నారనమాట. ఓకే, మనం ఇప్పుడు నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం మాతాజీ. నేను స్క్రీన్ ప్రెజెంట్ చేస్తాను, మీరు నా తర్వాత రిసైడ్ చేయొచ్చు. వేదా వినాశినం నిత్యం వేదావినాశనం నిత్యం. కనిపిస్తుందా మాతాజీ మీ అందరికి? కనిపిస్తుంది మాతాజీ. మాతాజీ ఇప్పుడు లేదు మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ, షేర్ చేస్తున్నా. ఇప్పుడు కనిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ. కనిపిస్తుంది. ఓకే మాతాజీ. వేదా వినాశినం నిత్యం నాశనం నిత్యం, య ఏనం అజమవ్యయం అజమవ్యయం, కథం స పురుష పార్థ పురుషాః పార్థ కం ఘాతయంతి హంతికం. ఘాతయంతికం. వేదా వినాశినం నిత్యం వేదావినాశనం నిత్యం, య ఏనం అజమవ్యయం అజమవ్యయం, కథం స పురుష పార్థ కథం స పురుషాః పార్థ కం ఘాతయంతి హంతికం. కం ఘాతయతి హంతికం. వేదా వినాశినం నిత్యం వేదావినాశనం నిత్యం, య ఏనం అజమవ్యయం వ్యయం, కథం స పురుష పార్థ కథం స పురుషాః పార్థ కం ఘాతయతి హంతికం. ఘాతయతి హంతికం. ఎవరన్నా అనువాదం చదువుతారా? నేను చదువుతాను మాతాజీ. అతను చదువుతాను మాతాజీ. ఓ పార్థ, ఆత్మ నాశనం లేదని, నిత్యమైనదని, పుట్టుక లేనిదని, క్షయము లేనిదని ఎరిగిన వ్యక్తి ఎవరైనను ఎట్లు చంపును లేదా ఎట్లు చంపించును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యం చదువుతారా మాతాజీ ఎవరన్నా? మాతాజీ గిరిజా మాతాజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భాష్యం బై శ్రీల ప్రభుపాద్. శ్రీల ప్రభుపాద్కి జై.
వాస్తవమునకు ప్రతి వస్తువునకును ఒక ప్రయోజనం ఉండును. పరిపూర్ణ జ్ఞానము గల మానవుడు సరి అయిన ప్రయోజనం కొరకై ఏ వస్తువును ఎక్కడ ఎట్లా ఉపయోగింపవలనో ఎరుగును. అట్లే హింసకు కూడా ప్రయోజనం కలదు, కానీ దాన్ని ఎట్లు వినియోగింపవలననే విషయము జ్ఞానవంతునిపై ఆధారపడి ఉండును. హంతకుడికి ఉరిశిక్ష హంతకునికి ఉరిశిక్ష విధించినను న్యాయమూర్తి నిందనీయుడు కాజాలడు. ఎందుకనగా అతడు ఉరిశిక్షను హింసను న్యాయశాస్త్ర సూత్రములను అనుసరించి అమలుపరచును. హత్య చేసిన వానికి మరణదండనను విధింపవలననియు, దానితో అతడు చేసిన ఘోర పాపమునకు మరియు మరుసటి జన్మలో దుఃఖితుడు కావలసిన అవసరం కలగదనియు మనుధర్మ శాస్త్రమైన మను సంహిత తెలుపుచున్నది. హత్య చేసిన వారికి రాజు ఉరిశిక్ష విధించటం నిజంగా ప్రయోజనకరమైనది. అట్లే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని ఆజ్ఞాపించినప్పుడు అట్టి హింస పరమ ధర్మము కొరకేనని నిర్ధారింపవలసి ఉన్నది. ఈ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుని కొరకై చేయబడు యుద్ధమున సంభవించు హింస ఎన్నది హింస ఏమాత్రము కానేరదని ఎరిగి అతడు అట్టి ఆదేశమును అనుసరింపవలను. ఎందుకనగా వ్యక్తిని అనగా ఆత్మను చంపుటై అన్నది అసాధ్యము కనుక న్యాయ పరిపాలన కొరకై అట్టి నామమాత్ర హింస అంగీకరింపబడును. శస్త్రచికిత్స రోగిని బాగు చేయుటకే కానీ చంపుటకు కాదు. కనుకనే శ్రీకృష్ణుని ఆదేశం అనుసరించి అర్జునుడు కావించు యుద్ధము పరిపూర్ణ జ్ఞానంతో కూడుకున్నది కనుక దాని యందు పాప ఫలమునకు ఏమాత్రము అవకాశం లేదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే వేద వినాశనం అంటే ఈ మన ఆత్మ అనేది నాశనం చెయ్యలేనిది అనమాట. ఎవరు దాన్ని నాశనం చెయ్యలేరు. నిత్యం అంటే అది ఎల్లప్పటికీ ఉంటది. ఏనం అజం అంటే దానికి జననం అనేది ఉండదన్నమాట. అవ్యయం అంటే అది మార్పు చెందదు. ఇప్పుడు మన బాడీలో మనం 6 మార్పులు చెందుతాయని అనుకుంటున్నాం, కానీ అవి ఆత్మకి ఉండవన్నమాట. అందుకనే అది మార్పు చెందనిది. ఇంకా గతంశ పురుష పార్థ అంటే ఇప్పుడు ఇదంతా తెలుసుకున్న వ్యక్తి ఓ అర్జున అని చెప్తున్నారు కృష్ణ. కం ఘాతయతి హంతికం అంటే ఎవరినన్నా ఎలా చంపగలరు, లేదంటే ఎవరన్నా చంపడానికి కారణం ఎలా అవ్వగలరు అని కృష్ణ చెప్తున్నారు అనమాట. సో కృష్ణ ఏం చెప్తున్నారంటే నేను నీకు ఇప్పుడు దాకా ఈ ఆత్మ గురించి చెప్పాను. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత కూడా ఒక వ్యక్తి వేరే వాళ్ళని ఎలా చంపగలరు, ఎందుకంటే నిజానికి ఆత్మ అనే దాన్ని ఎవరు చంపలేరు కదా అని చెప్తున్నారు అనమాట కృష్ణ. సో ఇలా అయితే మనము ఏం అన్నెసెసరీగా అంటే అవసరం లేకుండా హింస చేయగలమని కాదనమాట. ఎలా అయితే ప్రతి వస్తువుకి ఒక ప్రయోజనం ఉంటుందో వైలెన్స్ అంటే హింసకి కూడా ఒక ప్రయోజనం ఉంటుందన్నమాట. కానీ దాన్ని కరెక్ట్గా వాడాలి. ఇప్పుడు ఆత్మను ఎటు చంపలేమని ఎవరిని పడితే వాళ్ళని చంపితే మనకి కూడా శిక్ష విధిస్తారు. ఇప్పుడు ఎలాగైతే హంతకులకి మనము ఉరిశిక్ష విధించటం కూడా న్యాయమే, ఎందుకంటే అది జడ్జ్ విధిస్తారు. అది లా ప్రకారం, అది మనుశాస్త్రంలో కూడా యాక్సెప్టెడే అనమాట. మనుశాస్త్రం అనేది మన మనుషులందరికీ ఒక లా లాంటిది. సో అందులో కూడా హంతకుడికి అనేవాడికి మరణశిక్ష విధించటం కరెక్ట్ అనే ఉందన్నమాట. సో ఇప్పుడు జడ్జి హంతకుడికి మరణశిక్ష విధించినంత మాత్రాన ఆయనకి పాపమేం రాదనమాట, ఎందుకంటే ఆయన సొంత డెసిషన్స్ ఏం తీసుకోవట్లేదు అక్కడ. ఈ లాని ఆచరించే మొత్తం డెసిషన్స్ తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఒక హంతకుడికి నార్మల్ గా మరణశిక్ష ఎందుకు విధిస్తారనుకుంటున్నారు? తప్పు చేశాడు కాబట్టి మరి. అదే ఒక మనిషిని హత్య చేశాడు కనుక. అవును మాతాజీ, ఇది కూడా కరెక్టే. కానీ నిజానికి హంతకుడికి మరణశిక్ష ఎందుకు వేస్తారంటే ఇప్పుడు తను చేసిన తప్పుకి తను నెక్స్ట్ లైఫ్ లో సఫర్ అవ్వకుండా ఈ లైఫ్ లోనే ఆయనకి మరణశిక్ష విధిస్తే ఆయన నెక్స్ట్ లైఫ్ లో సఫర్ అవ్వరు. ఇంకా నెక్స్ట్ లైఫ్ నుంచి ఆయన సరిగ్గా ఉంటారని ఈ లైఫ్ లో మరణశిక్ష విధిస్తారనమాట. సో ఇప్పుడు మనం దీనివల్ల ఏం చెప్పగలమంటే మనం జడ్జి తన డ్యూటీ చేస్తున్నాడు కాబట్టి తనకి ఇప్పుడు ఈ పాపం అంతా రాదనమాట మరణశిక్ష విధించినా సరే, ఎందుకంటే అది తన మంచికే చేస్తున్నాడు జడ్జి.
సో ఇప్పుడు మనం డాక్టర్ని కూడా చూడొచ్చు. డాక్టర్ కూడా ఆపరేషన్ చేసేటప్పుడు నైఫ్తో కట్ చేస్తారు, తర్వాత స్టిచ్ చేసేస్తారు. కానీ ఇదంతా రోగిని నయం చేయటం కోసమే కాబట్టి ఇది కూడా యాక్సెప్టెడే. కానీ ఇది కూడా హింసే. కానీ ఇప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని పొడిస్తే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తామా? నో మాతాజీ. చెయ్యం కదా. ఇప్పుడు వెంటనే పోలీస్కి కాల్ చేస్తాము, ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి. కానీ ఇప్పుడు డాక్టరే మనల్ని నైఫ్తో ఇట్లా కట్ చేస్తే మనం అది యాక్సెప్ట్ చేస్తాము, ఎందుకంటే డాక్టర్ రోగిని నయం చేయటం కోసమే అది చేస్తారనమాట. సో ఇది హింస, కానీ ఇది యాక్సెప్టెడ్, కానీ అది యాక్సెప్టెడ్ కాదు. సో సరిగ్గా ప్రయోగం చేస్తే హింసని కూడా యాక్సెప్టెడ్ అనమాట. సో అలాగే ఇప్పుడు కృష్ణ ఏం చెప్తున్నారంటే, అర్జున కూడా కృష్ణ యొక్క ధర్మ సంస్థాపన అనే ఈ ఆపరేషన్లో అర్జున కూడా సహకరించాలి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే దీనివల్ల తనకి పాపం ఏమీ రాదు, ఎందుకంటే ఫస్ట్ ఆయన కృష్ణ ఆదేశం పాటిస్తున్నారు, ఇంకా ఆయన ఆత్మని అసలు చంపలేరు కాబట్టి ఆయనకి పాపం అనేది రాదు. ఇంకా అది ఆయన డ్యూటీ కూడా అనమాట, ఎందుకంటే క్షత్రియ కాబట్టి ఆయన ఫైట్ చేయాలి. సో ఈ కారణాల వల్ల కృష్ణ చెప్తున్నారనమాట. ఈ సోల్ గురించి అంతా చెప్పి చివరిలో కృష్ణ ఏం చెప్తున్నారంటే, నువ్వు నిజానికి యుద్ధం చెయ్యాలి, ఎందుకంటే నువ్వు ఎవరిని చంపట్లేదు అని చెప్తున్నారనమాట. ఎందుకంటే అర్జున ముందు శ్లోకాల్లో చెప్తూ ఉంటారు కృష్ణకి, నేను నా రిలేటివ్స్ని, మా భీష్మ పితామహ నా తాత లాంటి వారు, నేను వాళ్ళని చాలా గౌరవిస్తాను, నేను వాళ్ళని ఎలా చంపగలను అని కృష్ణతో చెప్తూ ఉంటారు. నేను ఈ యుద్ధం చేయలేను అని చెప్తారు మనం ముందు శ్లోకాల్లో చూసినట్టయితే. అందుకనే కృష్ణ ఈయనకి ఈ జ్ఞానం అంతా ఇస్తూ చెప్తారు ఏంటంటే, నువ్వు నిజానికి ఎవరిని చంపటం లేదు, ఒకవేళ నువ్వు చంపకపోయినా వేరే వాళ్ళు వచ్చి చంపుతారు వీళ్ళని, ఒకవేళ వేరే వాళ్ళు చంపకపోయినా వాళ్ళు నార్మల్గానే క్షీణించిపోతారు, వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసి వాళ్ళైనా ఎలాగైనా చచ్చిపోతారు. సో నువ్వు నీ డ్యూటీ చెయ్యి అని చెప్తారనమాట కృష్ణ అర్జునకి. సో ఈ రెండు శ్లోకాల నుంచి మనం ఏం తెలుసుకోగలమంటే, కృష్ణ అర్జునకి యుద్ధం చేయమని ప్రేరణిస్తూ ఉంటారనమాట. సో ఎవరైనా ఫస్ట్ శ్లోకాను వాళ్ళకి ఏమర్థమైందో చెప్పగలరా మాతాజీ అండ్ ప్రభుజీస్? మొత్తం మాతాజీ క్వశ్చన్ ఎట్టేసారు మాతాజీ. ఎవరైనా ఫస్ట్ శ్లోక 2.20 ఏమర్థమైందో మీకు చెప్పగలరా? మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అంటే మానవుడు ఆత్మ జీవాత్మ పరమాత్మ రెండు ఉంటాయి. ఆత్మకి జీవాత్మ లక్షణాలు ఉంటాయి కానీ చాలా తక్కువ ఉంటాయి. సముద్రంలోని నీటి బొట్టుకి తేడా ఎలా ఉంటుందో పరమాత్మ విభువు, ఆత్మ అణువు. అంటే జీవుడికి 6 రకముల మార్పులు ఉంటాయి. జననము, కొంతకాలం ఉండడం, వృద్ధి, సంతానము, క్షీణించడం, నశించడం అనే 6 రకముల మార్పులు ఉంటాయి జీవుల్లోని. పరమాత్మలో ఆ మార్పులు ఏమీ ఉండవు అని మొదటి శ్లోకంలోనే తెలుసుకున్న 20వ శ్లోకంలో మాతాజీ. అవును మాతాజీ. మాతాజీ ఆత్మ అన్నటువంటిది అది జననము ఉండదు, మరణము ఉండదు ఆత్మకి. అలాగే భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎప్పుడు కూడా ఆత్మ అలా ఉండదు. కాబట్టి ఇది ఆత్మ అన్నటువంటిది శాశ్వతమైనది, నిత్యమైనది. కాబట్టి ఇది దేహం మాత్రం ఏంటంటే దేహం మాత్రం ఏంటంటే చంపబడుతుంది, చంపినను అట్టి ఆత్మ చంపబడదు, దేహం మాత్రం క్షీణిస్తుంది. ఆత్మ నిత్యమైనది, సత్యమైనది, ఈ భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఎప్పుడూ ఉంటుంది. అది మాతాజీ. సరిగ్గా చెప్పారు ప్రభు. ఇంకా ఎవరన్నా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ అండ్ ప్రభుజీస్? హరే కృష్ణ మాతాజీ, నేను శోభ మాట్లాడుతున్నాను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ఆత్మకి సత్ చిత్ ఆనందం, సచ్చిదానందమైనది ఆత్మ. కృష్ణుడు సింధు అయితే మనము బిందువు, సింధు బిందు అట్లా అన్నమాట. మీరు ఇచ్చిన సముద్రము నీటి బొట్టుకి నాకు ఇది గుర్తొచ్చి ఇది యాడ్ చేద్దాం అనిపించింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. సెకండ్ శ్లోకం 2.21 ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ? సెకండ్ శ్లోకం ఎవరన్నా మీకు ఏమర్థమైందో చెప్పాలనుకుంటున్నారా మాతాజీ అండ్ ప్రభుజీ? మాతాజీ ఇప్పుడు ఆత్మ అన్నటువంటిది అది అది నాశనం లేదు, చంపబడదు, అది నిత్యం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి
ఆ పుట్టుక లేదు, అది నయం అవ్వదు. కాబట్టి అలాంటి ఆత్మ ఎవరైనా చంపుతారా, చంపడానికి ఇష్టపడతారా అని చెప్తుంది మాతాజీ. అవును ప్రభు, సరిగ్గా చెప్పారు. అంటే అంటే కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపిస్తున్నారు అనమాట. ఆత్మకి చావు లేదు, నువ్వు యుద్ధము చెయ్యి అనేసి కృష్ణుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నువ్వు నువ్వు క్షత్రియుడిగా నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. ఎట్లయితే డాక్టర్ అంటే ఆ, ఇది మామూలు నార్మల్ సివిలియన్ చేస్తే అది హత్య అవుతుంది, కానీ డాక్టర్ చేసేది హత్య కాదు, అదే ఆర్మీ వాడు చేసేది హత్య కాదు. అట్లనే నువ్వు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, నువ్వు చేసిన ఎవరిని ఏం చంపట్లేవు అని చెప్పి కృష్ణుడు అర్జునుడిని ప్రేరేపిస్తున్నారు అనమాట ధర్మస్థాపన కోసం. అవును మాతాజీ, మాతాజీ, సరిగ్గా చెప్పారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అంటే కృష్ణుడు చెప్తున్నాడు అర్జునునికి, నువ్వు ఇప్పుడు చంపవు, చంపకుండా ఉంచుతావు, కానీ వేరే ఒకరు చంపుతారు, లేకపోతే వాళ్ళ కాలం అయిపోయాక క్షీణించి నశించిపోతారు, ఎలాగైనా చావు తప్పదు కదా దేహానికి. దుష్ట శిక్షణ చేసేటప్పుడు ఈ కార్యక్రమంలో జడ్జి తీర్పు ఇచ్చినంటే ఎలా ఉంటుందో, లేకపోతే ఆ డాక్టర్ శస్త్రచికిత్స చేసేటప్పుడు ఏదైతే పరిస్థితి, అదే పరిస్థితి జరుగుతుంది మనకి. కాబట్టి ఈ యుద్ధం చేసి దుర్మార్గాన్ని, అన్యాయాన్ని నాశనం చెయ్యు అని చెప్పాడండి కృష్ణుడు. అవును మాతాజీ, సరిగ్గా చెప్పారు. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీస్ అండ్ ప్రభుజీస్? ఏమన్నా ప్రశ్నలు కానీ ఏమన్నా ఉన్నాయా మాతాజీ, లేకపోతే మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎవరు లేరు చెప్పక. మీకు ఈ క్లాస్లో ఏది బాగా నచ్చింది, లేకపోతే ఏది అర్థమైంది, అదన్నా మీరు చెప్పొచ్చు మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఓకే, ఎవరేం ఏమీ లేకపోతే చెప్పట్లేదు, అవును ఎవరేం మాతాజీ. చెప్పట్లేదు. అవును మాతాజీ, ఇప్పుడు దాకా అదే చెప్పినట్టున్నారు అందరూ.